బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక మోసానికి సంబంధించి మనం ఫోకస్ చేయబోతున్నాము. నమ్మే వాళ్ళు ఉండాలి కానీ నయవంచన చేసే వాళ్ళు మన చుట్టే బోలెడు మంది. చిత్తూరు జిల్లాలో జరిగింది ఇలాంటి ఘరానా మోసం. చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వస్తున్నాయి ఆరా యాప్ మోసాలు. మొన్న మదనపల్లి, ఇప్పుడు గంగాధర నెల్లూరులో ఆరా బయటపడింది. ఉమ్మడి జిల్లాలో కోట్ల రూపాయలు కొట్టేశారు కేటుగాళ్లు. వీడియో చూస్తే వేలకు వేలు వస్తాయని చెప్పి నమ్మించారు నిర్వాహకులు. ఆరా యాప్ ఇంటర్నేషనల్ లెవెల్ అని నమ్మించారు నిర్వాహకులు. 15 సెకండ్ల వీడియో చూస్తే రోజుకు 650 రూపాయలు ఇస్తామని యాప్ లో సభ్యత్వం ఇప్పించారు. 2000 రూపాయల నుంచి 38 లక్షల దాకా కట్టించుకున్నారు నిర్వాహకులు. ఇతరులను చేర్పిస్తే 30% రిఫరల్ బోనస్ అని కూడా ఆరా సంస్థ ప్రకటించింది. 10 మందిని చేర్పిస్తే 5,000, 100 మందిని చేర్పిస్తే 30,000, 300 మందిని చేర్పిస్తే 1 లక్ష రూపాయలంటూ ఆఫర్స్ కూడా ఇచ్చింది. ప్రజలను నమ్మించేందుకు మొదటి వారం రోజులు సాఫీగా డబ్బులు చెల్లించింది సంస్థ. ఆరా యాప్ పనిచేయకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు బెదరకుప్పం మండలంలోనే 200 మంది దాకా ఉన్నారు. పెనుమారు పిఎస్ లో ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ కు బాధితులు కంప్లైంట్ ఇచ్చారు. ఆరా యాప్ ఏపీ ఇన్ఛార్జ్ మోహన్ బాబు అదుపులోకి తీసుకున్నారు మదనపల్లి పోలీసులు. పొజిషన్ ఏమైనా ఉంటే బాధ్యత ఆరా కంపెనీ మదనపల్లిలో ఉన్నటువంటి లీడర్ గారు మోహన్ బాబు గారు తీసుకుంటే ప్రజల సొమ్ము వాళ్ళ సొమ్ము వాళ్ళకు రిటర్న్ అయినా ఇప్పించే బాధ్యత తీసుకోవాలని మేము ప్రజలందరినీ అలాగే అధికారులందరినీ కోరుతున్నాం. నేను కూడా దీంట్లో బాధ్యత. అతని వల్ల మేమంతా చాలా మంది దగ్గర 200 మంది మెంబర్స్ మోసపోయాము. దీంట్లో చాలా మంది ఇలాంటివి వస్తూనే ఉంటాయి. మనలాంటి వారు మోసం చేసిన